వెళ్ళే ముందు లైక్ వేసుకోండి అండ్ ఒక షేర్ అయితే వేసుకోండి. కొంచెం యూనిక్ అవి డిజైన్ అయితే వేసారు. కవర్ తీసిన తర్వాత అయితే సర్కార్ బయటకు వెళ్తే చాలా ఎక్సలెంట్ గా మనకి కనిపిస్తుంది. ధోతి ఒకసారి యూనిక్ గా ఉంటుంది. ప్రతి ఒక్కటి వీళ్ళు ఇన్పుట్ చేయించుకున్న ధోతి ఎక్కడ మనకి లోకల్ ధోతి అయితే కాదు. చాలా మంది రిక్వెస్ట్ అడుగుతున్నాయి ఏంటంటే సర్కార్ కావాలనేసి అడుగుతారు. మనకి ఇప్పుడే కదా సర్కార్ అయితే రెడీ అవుతున్నాయని ఒకసారి అయితే సర్కార్ అక్కడ వర్కింగ్ అయితే నడుస్తున్నాయి. చిన్న సర్కారు అండ్ చాలా ఎక్సలెంట్ ఉన్నది. గణపతికి అయితే తెలంగాణ వచ్చి తెలుగు 2 స్టేట్ లో కానీ మనకి విఠల స్వామి గణపతి అయితే చాలా ట్రెండ్ అయిపోయింది. లోపలికి వెళ్ళి చూపిద్దాం బయట. లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి ధోతి వర్క్ అయితే చాలా ఎక్సలెంట్ కొట్టేసారు. కలరింగ్ వర్క్ కూడా మనకి ఇది మన జేబీవై యూత్ వాళ్ళకి ఇట్లా ఈ వీడియో వస్తే ఇట్లా మనకి పంచ వర్క్ అయితే చాలా యూనిక్ కనబడుతుంది. కింద నుంచి చూస్తేనే చక్కుమంటుంది. బటల్ ఫ్రై చూపిద్దాం ఒక్కసారి. బటల్ ఫ్రైస్ చూసుకోవచ్చు. అసలు ఇచ్చి పడేసారు అసలు బటల్ ఫ్రైకి నిజంగా. విషయం అండి మీకు ధోతి డిజైన్ వర్క్ కానీ ఇది వచ్చేసి మనకి నడుము పట్టి. ఇది వచ్చేసి నేను చెప్తున్నా మల్టీ బ్లూ కలర్ అంటే ఇలా మనకి బ్లూ. పల్లె నుంచి ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ అయితే కొట్టి సపోర్ట్ అయితే చేసి కామెంట్ సెక్షన్ లో మీ యూత్ పేరు అయితే బాయ్ అన్న ఏం చెప్పిందంటే ఇక్కడైతే ఒక లైట్ పెడతా. ఇక్కడ లైట్ పెడితే ఏమవుతుంది అంటే మనకి కరెక్ట్ గణపతి చేతిలోకి అయితే లైట్ అయితే ఫినిషింగ్ అయిపోయింది. ఎట్లుంటుందో ఇప్పుడైతే సర్కార్ అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 6 సింహం పైన తల పెట్టి మరి కూర్చున్న గణనాథుడే మనకి ఫినిష్ కలర్స్ లో తయారైంది. ఒక్కసారి గణనాథుడిని చూసుకోవచ్చు. మనకి చాలా ఎక్సలెంట్ కలరింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒకటి మనకి పెద్ద సర్కార్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ అడల్. ఫ్రెండ్స్ ప్రజెంట్ మేము వచ్చేస్తే కోరుట్ల మన వినీష్ కలర్స్ దగ్గరికి అయితే వచ్చినాం. సో గైస్ బ్యాక్ టు బ్యాక్ గణేష్ బ్లాగ్స్. అండ్ మొన్నటిదాకా మనకి మోహనం ఫెస్టివల్ ఉంది కదా. సో మోహనం ఫెస్టివల్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. ఆ వీడియోస్ కూడా మేము తీసినాం. పెద్దపల్లి మన రాయకాలు కానీ కోరుట్ల కానీ మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళైతే చూసేయండి. అట్లా ఇప్పుడు మన వినీష్ కలర్స్ లో ప్రజెంట్ అయితే మనకు ఒక 1 వీక్ or 8 days అయితే మనకి మనం గ్యాప్ ఇవ్వడం జరిగింది. గణపతి అంటే వినీష్ కలర్స్ రావడం అండ్ గణపతి వీడియోలు తీయడం. బట్ ఇప్పుడు అప్డేట్ చూస్తే ఇట్లా ఖాళీ మైండ్ అవుట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క గణపతి ఫినిషింగ్ కానీ యూనిక్ వర్క్స్ డిజైన్ తోటి అయితే వీళ్ళైతే ప్రిపేర్ చేసారు. సో లేట్ చేయకుండా ఒక వెళ్ళిపోదాం. అట్లనే వెళ్ళిపోయే ముందు అయితే ఒక లైక్ అయితే కొట్టండి. అట్లనే మన వినీష్ కలర్స్ ఎవరైతే గణపతి బుకింగ్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. మీకైతే ఇప్పుడు మంచి అప్డేట్ అయితే చూపిస్తాం. చలో మెయిన్ ఇంకోటి ఏంటి చెప్పాలా, మన సర్కార్ ఎవరైనా బుకింగ్ చేసుకుంటే ఇట్లా జర కామెంట్ చేసేయండి. ఎందుకంటే సర్కార్ ఈ వినీష్ కలర్స్లో చాలా మంది రిక్వెస్ట్ అడుగుతున్నాయి ఏంటంటే సర్కార్ కావాలనేసి అడుగుతారు. మనకి ఎంత మందికి అయితే సర్కార్ దొరికింది. సర్కార్తో పాటు ప్రతి ఒక్క గణపతి కూడా అయితే ఇయర్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనం ప్రతి ఒక్క గణపతిని చూపిద్దాం. చలో లోపలికి వెళ్ళిపోదాం. మరి వెళ్ళే ముందు లైక్ వేసుకోండి అండ్ ఒక షేర్ అయితే వేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అది ఫాలో అయిపోయింది. చలో పదండి బాయ్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారి ఆర్చ్ తోటి అయితే మనకి గణనాథుడు అయితే ఉన్నాడు. గణపతి సెట్టింగ్ మోజన్ అయితే మనకి సింహాసనం పైన కూర్చున్న గణపతి అయితే ఇప్పుడు వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ గణపతి చూసుకోవచ్చు. ఒకసారి ఫేస్ కట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నది. గణపతికి అయితే మనకి ఇది ఎల్లో అండ్ గోల్డ్ పంచ్ అయితే ఇచ్చేసి ధోతి వర్క్ కూడా చూసుకోవచ్చు. మనకి స్టోన్ వర్క్ తో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. అట్లనే మనకి అటు ఇటు 2 సింహాలు కూడా అయితే వచ్చినాయి. మన గణపతి హైట్ ఎంత బాయ్? గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 10 feet దాకా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఈసారి 2025 లో మనకి తెలంగాణ వచ్చి తెలుగు 2 స్టేట్ లో కానీ మనకి విఠల స్వామి గణపతి అయితే చాలా ట్రెండ్ అయిపోయింది. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 11 feet ఉంటుంది. కానీ విఠల స్వామి ఫేస్ కట్ అయితే మన వినీష్ కలర్స్ అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది. అండ్ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. ఫాస్ట్గా వచ్చేసేయండి. విఠల్ గణపతి ఎవరు బుక్ చేసుకున్నారో కామెంట్స్ అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ గణపతి అయితే ఉన్నది. ఓంకార్ యూత్ వాళ్ళు అయితే గణపతి అయితే బుక్ చేసుకున్నారు. నిజామాబాద్ వాళ్ళు అయితే ఈ గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 19+ ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే దానికి లోపలికి వెళ్ళి చూపిద్దాం బయట. లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి ధోతి వర్క్ అయితే చాలా ఎక్సలెంట్ కొట్టేసారు. ధోతి ఒకసారి యూనిక్ గా ఉంటుంది. ప్రతి ఒక్కటి వీళ్ళు ఇన్పుట్ చేయించుకున్న ధోతి ఎక్కడ మనకి లోకల్ ధోతి అయితే కాదు. చాలా ఎక్సలెంట్ వర్క్ ఉంటుంది. వినీష్ కలర్స్ లాగానే చూస్తే మీకు అర్థం అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చి మనకి లోపల ఒకసారి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి సర్కార్ అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. సర్కార్ కూడా మనకి ఎల్లో కలర్ పంచాయతీ ఇచ్చేసిండు. అండ్ షాల్వా కూడా మనకి మల్టీ కలర్ షాల్వా అయితే ఇచ్చేసిండు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వీళ్ళు కొంచెం యూనిక్ అవి డిజైన్ అయితే వేసారు. కవర్ తీసిన తర్వాత అయితే సర్కార్ బయటకు వెళ్తే చాలా ఎక్సలెంట్గా మనకి కనిపిస్తుంది. సరే సర్కార్ ఫేస్ కట్ యూజ్ చేయండి. కలరింగ్ అయిపోయిన తర్వాత చాలా ఒక కలర్ చేసింది సర్కార్ ఫేస్ కట్లు అయితే. అండ్ ఇక్కడ ఒకటి వచ్చి మనకి చాలా యూనిక్. ఇంత పెద్ద హైట్లో మనకి గణపతికి బటర్ఫ్లై వింగ్స్ పెట్టడం ఆల్మోస్ట్ వచ్చేసి మనకి 18 feet దాకా ఉంటుంది. ఈ గణపతి వచ్చేసి మనకి జేబీవై యూత్ వాళ్ళు అయితే బుక్ చేసుకున్నారు. వాళ్ళదైతే వెమ్లవాడ రాజన్న సిరిసిల్ల
వాళ్ళైతే బుక్ చేసుకున్నారు. ఎవరు చూస్తున్నా ఆ యూత్ వాళ్ళు అయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. గణపతి ఎట్లా అనిపించిందో. మనకి మీ గణపతికి అయితే బ్యాక్గ్రౌండ్ బటల్ ఫ్రైస్ కూడా అయితే అటాచ్మెంట్ అయితే జరిగింది, ఒక్కసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి బటల్ ఫ్రైస్ అటాచ్మెంట్ చేసాకైతే గణపతి లుక్కే మారిపోయింది అసలు. ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి కలరింగ్ వర్క్ కూడా. మనకి ఇది మన జేబీవై యూత్ వాళ్ళకి ఇట్లా ఈ వీడియో వస్తే ఇట్లా మనకి పంచ వర్క్ అయితే చాలా యూనిక్ కనబడుతుంది. కింద నుంచి చూస్తేనే చక్కుమంటుంది. బటల్ ఫ్రైస్ చూపిద్దాం ఒక్కసారి. బటల్ ఫ్రైస్ చూసుకోవచ్చు, అసలు ఇచ్చి పడేసారు అసలు బటల్ ఫ్రైకి. నిజంగా బటల్ ఫ్రై ఇక్కడ మనకి పుష్పం కావచ్చు. ఒకసారి ఇక్కడ గణపతి హైట్ ఎంత పెద్ద ఉందో ఒక్కసారి ధోతి వర్క్, ధోతి కలర్ కూడా అయితే ఇచ్చి పడేసారు అసలు. విషయం అండి, మీకు ధోతి డిజైన్ వర్క్ కానీ అండ్ ఈ కలర్ కానీ అట్లానే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నది. అండ్ ఇది వచ్చేసి మనకి నడుము పట్టి. ఇది వచ్చేసి నేను చెప్తున్నా మల్టీ బ్లూ కలర్, అంటే దీనిలో మనకి బ్లూ, వైలెట్ అండ్ షేడింగ్స్ అన్ని మిక్స్ అయితే ఒకసారి మీకు లైటింగ్ దాని కరెక్ట్ ఏర్పడితే ఇట్లా మీకు ఇటు సైడ్ చూస్తేనేమో మనకి డార్క్ కలర్ అనిపిస్తుంది, ఇటు సైడ్ చూస్తేనేమో కొంచెం షైనింగ్ కలర్ కనబడుతుంది. కంప్లీట్ యూనిక్ కలర్ ఇది ఫుల్ కలరింగ్, ఫుల్ వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. గణపతి అయితే గణపతి ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. పదండి మనం చిన్న సర్కార్ చూద్దాం పదండి. అండ్ మనకి చిన్న సర్కార్ అయితే వచ్చేసి మనకి బెంగళూరు వాళ్ళైతే బుక్ చేసుకున్నారు. వాళ్ళకి మోస్ట్ రిక్వెస్ట్గా ఏమడిగారంటే మనకి ఒకటే కలర్ కావాలి, మనకి పంచ అయినా కండువైనా నడుము పట్ట అయినా మనకి రెడ్ కలర్లే కావాలనేసి అన్నారు. సో వాళ్ళకైతే వీళ్ళైతే మన వినిష్ కలర్స్ అయితే రెడ్ కలర్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకో, ఇక్కడ గణపతి ఈ గణపతి హనీబాయ్ గణపతి ఎవరు బుక్ చేసుకున్న ఐడియా ఉందా? లేదు బాయ్, ఎవరన్నా బుక్ చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా తీస్తూనే ఉంటాం. ఈ గణపతి అయితే ప్రజెంట్ అయితే ఒక 100% అయితే ఫినిషింగ్ అయిపోయింది. ఒక 5% మేబీ ఉంటుంది కావచ్చు కదా బాయ్. అక్కడ అయిపోయింది బాయ్, 100% అయిపోయింది గణపతికి. వాళ్ళ లోపలికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ మన వినిష్ కలర్స్ అయితే 2 గణేషులు అయితే అప్డేట్ అయినాయి. ఈ గణపతి వచ్చేసి మనకి గొడ్డలు బట్టి నడుస్తున్నట్టు అయితే వచ్చేసారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. వర్క్ అయినా కానీ గణపతి నిల్చున్న స్టిల్ అయినా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది. గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 18 feet ఉంటుంది. ఒకసారి మనకి గణపతి చేతిలో చూసుకోవచ్చు. ఇటు సైడ్ ఏమో గొడ్డలు ఉన్నది, మళ్ళీ ఆ చేతిలో వచ్చేసి మనకి యముడి యొక్క కొరడ అయితే ఉన్నది. యముడి తాడు పాశం, యమ పాశం ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 3 ఆయుధాలు పట్టుకుని అయితే వచ్చేసింది గణపతి. ఛత్రపతి శివాజీ మహారాజు వారి కత్తి పట్టుకొని వచ్చేసింది. అండ్ అట్లనే మనకి త్రిశూలం పట్టుకొని వచ్చేసింది. అండ్ చేతిలో వేసుకోవచ్చు మనకి పరశురాముడు గొడ్డలు పట్టుకొని అయితే మనకి ఉగ్ర రూపంతో అయితే గణపతి చెవులు కూడా అయితే డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. అన్ని గణపతుల కన్నా ఈ గణపతి చెవులు అయితే డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. ఇప్పుడు మన వినిష్ కలర్స్ ఎట్లా అంటే మనకి ఒక్కొక్క గణపతి ఒక్కొక్క డిఫరెంట్. ఇప్పుడు మనం నిల్చున్న గణపతి చూపించినాం, ఇప్పుడైతే మనకి కూర్చున్న గణపతి చూపిస్తాం. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. ఇంతవరకు అయితే కూర్చున్న గణపతులు అయితే చాలా అయితే కలర్ అయితే సబ్జెక్ట్ ఇవ్వని చేయలేం. బట్ ఇప్పుడు విషయం అండి, ఈ గణపతి విషయం అండి, బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం మనకి సర్కిల్ ఆర్చ్ అయితే ఇచ్చేసారు. సర్కిల్ ఆర్చ్ అయితే మనకి ఏంటంటే లైట్లు పెట్టుకోవచ్చు. గణపతి సిట్టింగ్ పొజిషన్ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది. గణపతి ఫేస్ కట్ కానీ గణపతి కూర్చున్న సిట్టింగ్ పొజిషన్ కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది. గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 16 feet దాకా ఉంటుంది. అండ్ ఈ గణపతి ఇది సేమ్ గణపతి బాయ్. మనకి గణపతి ఏంటంటే మనకి ఐ పెయింటింగ్ అయితే జరుగుతున్నది. ప్రజెంట్ ఏంటంటే అన్న బ్రేక్ అయితే బయటకి అయితే వెళ్ళారు. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి సిట్టింగ్ పొజిషన్ నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఇటు సైడ్ ఒక గణపతి చూసుకోవచ్చు. మనకి ఈ గణపతి మాక్సిమం మెట్పల్లి అయితే బుక్ అయింది బాయ్. మెట్పల్లి బుక్ అయింది. ఒక్కసారి మెట్పల్లి నుంచి ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ అయితే కొట్టి సపోర్ట్ అయితే చేసి కామెంట్ సెక్షన్లో మీ యూత్ పేరు అయితే కామెంట్ అయితే చేయండి. గణపతి లుక్ అయితే ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా డే బై డే. అండ్ గైస్ ఈ గణపతికి ఏంటంటే మనకి గణపతి హైట్ వచ్చేసి మనకి ఒక 16 feet దాకా ఉంటుంది. గణపతి ఫేస్ కట్ అయిపోయిన తర్వాత ఒక కంప్లీట్ గణపతి ఫేస్ కట్, గణపతి కూర్చున్న స్టిల్, అట్లనే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఇచ్చి పడేశారు బాయ్. ఒక్కసారి కలరింగ్ చూసుకోవచ్చు. గోల్డెన్ మనకి రెడ్ కలర్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇంకా మనకి గణపతి చేతిలో ఛత్రి కూడా అయితే ఇస్తుంది. ధోతి వరకు ఛత్రి, మనకి ఐ పెయింటింగ్, ఇంకా పూర్తి అప్డేట్ కూడా అయితే ఇస్తూనే ఉంటాం. ప్రజెంట్ అయితే గణపతి ఈ రోజున 50 to 60% అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. అండ్ ఒకసారి ఆర్చి చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది. 3 గుర్రాలు ఇచ్చేసి ఇచ్చాడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో అయితే మనకి ఫైరింగ్ టైప్ అయితే ఆర్చి ఇచ్చేసారు. అక్కడ మనకి పైన అయితే గణపతి కిరీటం పైన మనకి యూత్ పేరు అయితే పెట్టుకోవచ్చు. అంటే చంద్రబింబం టైప్ అప్పుడు వస్తుంది. దానిపైన మనం మిడిల్లో యూత్ పేరు కూడా రాసుకోవచ్చు. గణపతి సిట్టింగ్ పొజిషన్ చూసారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. కాలు మీద కాలేసుకొని కూర్చున్నది. ఈ గుండేసిన ఈ స్టాండ్ గురించి చాలా మంది అడుగుతారు. ఈ స్టాండ్ అయితే మనం లైట్లు పెట్టుకోవచ్చు. వీళ్ళు కొంచెం యూనిక్ డిజైన్. అన్న ఏం చెప్పిందంటే ఇక్కడైతే ఒక లైట్ పెడతా. ఇక్కడ లైట్ పెడితే ఏమవుతుందంటే మనకి కరెక్ట్ గణపతి చేతిలోకి అయితే లైట్ అయితే ఇట్లా వస్తుంది అని చెప్పేసి అన్నాడు. చూద్దాం ముందు ఎట్లా మేకింగ్ అవుతుందో. లాస్ట్ వరకు మనకు అర్థమైపోతుంది. ఇంకొక 5-10 days లో మనకి గణపతి గురించి పూర్తి అర్థమైపోతుంది. అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాం.
చెప్పిన బొంబాయి మోడల్ గణపతులు అయితే మనకి ఇంతవరకు స్టేజ్లో ఉన్నా కానీ మనకి ఇంకా కాన్సెప్ట్ ఏంటో కంప్లీట్ అర్థమైతే లేదంటే అర్థం చేసుకొని బొంబాయి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఏదైనా కాన్సెప్ట్ వైజ్ ఉంటుంది గణపతి. ఒకసారి గణపతి బ్యాక్గ్రౌండ్ చూసుకొచ్చి మనకి కంప్లీట్ యూనిక్ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి కుమారస్వామి ఆయుధం ఉంటుంది చూసారా, సో అదే బ్యాక్గ్రౌండ్. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా బాయ్. ఒక్కసారి చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే కుమారస్వామి ఆయుధం. అట్లానే ఇక్కడ చేతిలో కూడా చూసుకోవచ్చు మనకి త్రిశూలం, అటు పక్క అది శంకుమ అయితే ఇచ్చారు. మనకి ప్రెజెంట్ అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. మనకి ఇంకా జ్యువెలరీ వర్క్, ఐ పెయింటింగ్, మనకి ధోతి వర్క్ కూడా అయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్ బాయ్ ఇటు పక్క గమనిస్తే ఇట్లా మనకి ఒకసారి గణపతి అన్ని గణపతి అయితే మనకి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాయి. బట్ ఏంటంటే గణపతి కూర్చున్న స్టిల్ వర్క్ అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉన్నది. ఆయన ఇక్కడ కూడా మనకి సర్కార్ ఒకసారి అయితే ఇది అక్కడ మీకు సర్కార్ చూపించిన కదా ఫినిషింగ్ అయిపోయింది ఎట్లుంటో. ఇప్పుడైతే సర్కార్ అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 60% అయితే ఫినిషింగ్ అయిపోయింది. బాయ్ ఇక అన్న రిక్వెస్ట్ మీద కొంతమంది ఆర్డర్ల మీద కూడా అయితే కొన్ని సర్కార్ గణపతి కూడా అయితే మేకింగ్ అయితే చేపిస్తుంటూ అవి కూడా అయితే అప్డేట్స్ అయితే మేమైతే ఇస్తూనే ఉంటాం. ప్రజెంట్ అయితే అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. అది కూడా చూపిస్తాను నేను ఎట్లా జరుగుతుంది ఏంటనేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మొన్నటిదాకా సర్కార్ చాలా మంది రిక్వెస్ట్ అడిగారు. అందుకోసం అన్న దగ్గరుండి వాళ్ళని ఇన్పుట్ చేయించుకొని మరి చేపిస్తుండ్రు. సో ఇప్పుడైతే మిస్ అయితే గిట్లా ఈసారి జల్దీ రారి బుకింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్ మనకి వితౌట్ బ్యాక్గ్రౌండ్. ఈ గణపతి మనకి పూర్తి వర్క్ అయితే అయిపోయింది. మన ధోతి వర్క్ ఒక్కటి పెండింగ్ అయితే ఉంది. బాయ్ మనకి సిట్టింగ్ పొజిషన్ ఎట్లుంది బాయ్ గణపతి? నాకు ఒకటి ఏంటంటే ఒక్కొక్క గణపతి సిట్టింగ్ పొజిషన్ కంప్లీట్ అలాగున్నది. అండ్ గణపతి చూసుకోవచ్చు మనకి ఇది నరసింహస్వామి మనకి రుద్ర రూపం చూపించినప్పుడు మట్టి గణపతి చూసిన రాక్షసుని. సో అదే టీంలో అయితే వీళ్ళు ఇక్కడున్న గణపతిని తీసుకుపోయి మన గల్లీ మండపాల్లో కూర్చోబెడితే ఖతర్నాక్. ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ గల్లీ దాకా కాదు, ఈ గణపతి షెడ్ నుంచి ఇట్లా బయటికి అయిందా రోడ్ ఎక్కిందా చూడు హంగమ్మ వేరే లెవెల్ ఉంటుంది. మన షెడ్ దగ్గరికి అయితే జనాలు అయితే మళ్ళీ వచ్చి చూస్తూ ఉంటారు. అట్లున్న గణపతి ఒక్కొక్కటి చెక్కుమంటుంది. ఒక్కసారి ఫినిషింగ్ వర్క్ చూసుకోవచ్చు, డీటెయిల్ వర్క్ చూసుకోవచ్చు. అసలు ఇచ్చి పడేసారు. అసలు ఇచ్చి ఈ గణపతికి చాలా అంటే చాలా గణపతి గణపతి మిగిలింది. ఇంకా మనకి ఇక్కడ బేస్ కి అయితే కలరింగ్ కూడా అయితే వస్తుంది. ఇంకా చాలా ఉంది, కొద్దిగా వర్క్ అయితే ఉంది, కొంచెం వర్క్ ఉన్నది అక్కడక్కడ. బ్యాక్గ్రౌండ్ ఫైర్లు అయితే ఇచ్చి పడేసారు అసలు మనకి చూసుకోవచ్చు. అని బాయ్ మన రంజిత్ బాయ్ అయితే ఛాలెంజ్ చేస్తుండే కదా, నీకు ఒక ఛాలెంజ్ ఇస్తా ఇప్పుడు. చెప్పు బాయ్. ఏం లేదు, ఈ గణపతికి నువ్వు ఏ కలర్ ధోతి కడతారో చెప్పు. ఈ గణపతికా బాయ్? ఈ గణపతికి ఎల్లో అయినా బ్లూ అయినా బాగుంటది బాయ్. బ్లూ అయినా ఓకే. హనీ బాయ్ అయితే బ్లూ చెప్పిండు. నేనేమనుకున్నా అంటే రెడ్ అంటున్నా. రెడ్ కలర్ ధోతి కట్టిరా, నేను ఆగమన్ వచ్చి ఆగమన్ వీడియో ఫ్రీగా చేసిస్తా. ఈ గణపతి ఎవరుందో ఆగమన్ వీడియో ఫ్రీగా చేసిస్తా. కామెంట్ సెక్షన్ అయితే ఇది ఎవరు బుకింగ్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. భయ్యా అయితే వచ్చి ఆగమన్ అయితే పూర్తిగా మీకు దగ్గరుండి అయితే గణపతిని ఎక్కిస్తాడు. ప్రతి ఒక్కటి రేపు పెడతా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి సింహం తల పైన మనకి సిట్టింగ్ పొజిషన్ ఖతర్నాక్ ఉంది బాయ్. ఒక 50% అయింది బాయ్ మనకి కలరింగ్. 50% అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. కానీ అక్కడ గుర్రాలకి కొంచెం అక్కడ చేసేది ఉన్నది. ఇంకోటి ఏంటంటే మనకి బాయ్ సిట్టింగ్ పొజిషన్ ఏదో చెప్తాను. రాజా సింహాన్ని మట్టి గడిపించిన గణనాథుడు, సింహం పైన తల పెట్టి మరీ కూర్చున్న గణనాథుడే మనకి ఫినిష్ కలర్స్ తయారైంది. ఒక్కసారి గణనాథుడిని చూసుకోవచ్చు. మనకి చాలా అంటే చాలా ఎక్సలెంట్ వర్క్ అయితే ఉన్నది. ఇక గోల్డ్ ఫినిషింగ్ అయి ఉన్నది. కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది. అండ్ ఇక్కడ ఒక గణపతి చూసుకోవచ్చు. మనకి గొడ్డలైన త్రిశూలం పట్టుకొని అయితే కూర్చొని ఉన్నది. పరశురాముడి గొడ్డెలు, శివయ్య త్రిశూలం పట్టుకొని అయితే కూర్చొని ఉన్నది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చూసుకోవచ్చు. మనకి అక్కడ వరకు అయితే మనకి ఇది కుమారస్వామి ఆయుధం పట్టుకున్న ఆర్చ్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిట్టింగ్ పొజిషన్ 2 సింహాలు అయితే ఇచ్చేసారు. అండ్ గణపతి ఎవరు బుక్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. గణపతి సిట్టింగ్ పొజిషన్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. ఒకసారి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు గణనాథుడు వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ అయితే 3 ఆర్చులు ఇచ్చేసి ఫైరింగ్ ఇచ్చేసి మనకి యూత్ పేరు కూడా పెట్టుకోవచ్చు. గణపతి హైట్ వచ్చేసి మాక్సిమం ఒక 18 to 19 feet దాకా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గొడ్డల వర్కింగ్ కూర్చున్న గణపతి వచ్చేసి సింగిల్ పీస్ ఉన్నది. అండ్ ఈ గణపతి కంప్లీట్ హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 14 to 15 feet దాకా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక గణపతి ఉన్నది. మనకి తెలంగాణ అంటే మనకి బోనాలు గుర్తుకొస్తాయి. బోనాల కాన్సెప్ట్ తోటి అయితే వీళ్ళు ఆర్చ్ అయితే వీళ్ళు డిజైన్ చేసి ఓన్ కాన్సెప్ట్ అయితే మనకి బొంబాయిలో అయితే బోనాలు ఉన్నాయి. బట్ తెలంగాణ అంటేనే బోనాలు కాబట్టి వీళ్ళు మోస్ట్ రిక్వెస్ట్గా వీళ్ళైతే
వీళ్ళు బోనాలు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ గణపతి సిట్టింగ్ అయితే ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉంది. ఒకసారి క్రాస్ సిట్టింగ్ పొజిషన్ అండ్ గణపతి ఫేస్ కట్ లుక్స్ ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉన్నది. చిన్న సర్కార్ కూడా ప్రజెంట్ అయితే ఫినిషింగ్ అయితే అవుతుంది. అండ్ చిన్న సర్కార్ తీసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్కేడ్ అయితే మనం అక్కడ చూస్తున్నాం కదా, బెంగళూరు వారు బుక్ చేసుకున్నారని. సో అదే థీమ్ అయితే వస్తూ ఉంటుంది, కానీ డిఫరెంట్ పంచాబార్కి అయితే చేస్తూ ఉంటారు. సో గాయస్ ఇప్పటి వరకు మీకు ఖచ్చితంగా అయితే నచ్చే ఉంటుంది. ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ లోపల చూపించే ముందు అయితే పటాపటగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి కలరింగ్కి రెడీ అయిన గణపతులు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనకి కలరింగ్ 50% అయిపోయిన గణపతులు చూపించినాం కదా, ఇప్పుడైతే కలరింగ్కి రెడీ అయిన గణపతులు చూపిస్తా. ఇవన్నీ మాక్సిమం అయితే బుక్ అయిపోయినాయి. ఇక్కడ ఉన్న గణపతి తీసుకొచ్చి మనకి బ్యాక్గ్రౌండ్ అయితే మనకి శేషునాగులు ఇచ్చేసారు. గణపతి సెట్టింగ్ పొజిషన్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు మనకి ఆర్చ్ అయితే కంప్లీట్ డిఫరెంట్ ఇచ్చేసారు. లైక్ ముంబైగా మహారాజ్ గణపతి టైప్ అయితే ఇచ్చేసారు. గణపతి సెట్టింగ్ పొజిషన్ అయితే ఇచ్చి పాడు కూర్చొని ఇది సేమ్ కొంచెం సేమ్ సెట్టింగ్ పొజిషన్ కొంచెం అక్కడక్కడ. అండ్ ఇంకొక గణపతి ఉన్నది మనకి త్రిశూలం పట్టుకొని త్రిశూలం ఆర్చ్ ఇచ్చేసారు. అండ్ గణపతి చేతులు అయితే మనకి ఇంకేమైనా బేసిక్ మోడల్ ఏమో సర్కార్ ఇచ్చుంటది. మనకి 50% అయిపోయినప్పుడేమో అక్కడ సర్కార్ చూపించిన, మనకి బెంగళూరు వారు బుక్ చేసుకున్న సర్కార్ ఏమో అక్కడ ఉన్నది. అండ్ మనకి ఇంకా ఇంకొక గణపతి ఉన్నది. గణపతి మనకి చాలా వరకు అయితే మనకి వాళ్ళ యూత్ పేరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయమను. యూత్ పేరు అయితే ఒకసారి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. ఎందుకంటే కలరింగ్ అయితే రెడీగా అయింది, గణపతి రెడీగా ఉన్నది. ఇప్పుడు అవన్నీ పీసులు అయిపోయినాయి కదా, మాక్సిమం ఇంకొక 2 days లో వీళ్ళు కలరింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒకటి మనకి పెద్ద సర్కార్ ఉంది, దూరం మనకి కలరింగ్ అయితే రెడీ ఉన్నది. అండ్ ఇక్కడ ఒకటి గణపతి చూసుకోవచ్చు, మనకి 2 సింహాలతో అయితే నడుస్తూ వస్తున్నట్టు ఉన్నది. అక్కడ చూపించిన కదా రుద్ర రూపంతో నరసింహస్వామి రూపంలో మనకి నడుస్తూ మెట్ట మీదకి నడుస్తూ వస్తున్నట్టుగా అయితే చూపిస్తున్నారు. కొంచెం చేంజ్ ఉంది. స్టిల్ గణపతి నిల్చున్న స్టిల్ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది, పక్కా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మన బినిష్ కళాస్ అయితే ఒక్కొక్క గణపతి ఒక సర్కార్ తప్ప మిగతా మనకి సేమ్ అయితే చేయరు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి శేషునాగుని పట్టుకొని 5 పడగలతో శేషునాగున్నాడు పట్టుకొని అయితే మనకి గణపతి స్కూల్ అయితే ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉన్నది. ఇంకా ఫినిషింగ్ అయితే రెడీ ఉన్నది. అండ్ ఇక్కడ ఒకటి పుష్పం పైన గణపతి తీసుకోవచ్చు. పుష్పం పైన నాట్యం చేస్తున్న గణపతికి వచ్చేసి మనకి చెవులు అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. మనం అక్కడ కలర్ అయిన గణపతి చూపించడం కదా చెవులు. సో అదే చెవులు అయితే సేమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతున్నది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి హంస పైన నిల్చున్న గణపతి అయితే ఉన్నది. గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 14 feet దాకా ఉంటుంది. అండ్ గద పట్టుకొని అయితే మనకి నిల్చొని అయితే ఉన్నది. గణపతి అయితే మనకి లాస్ట్ అయితే ముంబైలో చాలా అంటే చాలా ట్రెండ్ అయింది. సేమ్ అదే ప్రింట్ వీళ్ళు అయితే మనకి వినీష్ కలర్స్ అయితే 2025లో వీళ్ళు తయారు చేశారు. అండ్ గణపతి అయితే ఆల్రెడీ బుక్డ్. అండ్ ఇక మనకి చెప్పినా కదా సర్కార్ అయితే రెడీ అవుతున్నాయని. ఒకసారి అయితే సర్కార్ అక్కడ వర్కింగ్ అయితే నడుస్తున్నాయి, చిన్న సర్కారు. అండ్ ఇప్పుడైతే మిస్ కాకండి, మనకి మొన్నటిదాకా అయితే మిస్ అయ్యారు కాబట్టి ఇది లాస్ట్ మనకి ఛాన్స్ ఇస్తారు వినీష్ కలర్స్ వాళ్ళు సర్కార్ కోసం అయితే. సో అక్కడైతే మనకి విఠల్ గణపతులు ఉన్నాయి కదా, సో విఠల్ గణపతి కూడా మనకి రెడీ అయిపోయింది. ఫినిషింగ్ జరిగి రెడీ అవుతున్నాయి. విఠల్ స్వామి కూడా ఎవరెవరు బుకింగ్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో యూత్ పేరు కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు బాయ్, ఇది కలరింగ్ అయితే రెడీగా ఉంది. గణపతి మహారాజా సిట్టింగ్ మూషిక మహారాజు అయితే ఉంగరాలని గణపతి దగ్గర నుంచి దొంగలించి ఇప్పుడు రెడీ అవుతుండు. దొంగలించిన ఉంగరాలు అట్లా పట్టుకొని మనకి మూషిక మహారాజు రెడీ అవుతుండు. సో ఫ్రెండ్స్ చూసారుగా గణపతి. అట్లనే ఈ గణపతికి ఆపోజిట్లో ఇంకో గణపతి చూసుకోవచ్చు. ఇది కూడా మనకి కలరింగ్ అయితే రెడీగా అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం అటాచ్మెంట్ అయితే జరిగింది. పైన నేను చెప్పిన ఇంతవరకు మనకి యూత్ పేరు రాసుకోవచ్చు చంద్రబింబంలో అనేసి. అక్కడ చూసుకోవచ్చు మనకి చంద్రబింబంలో అసలు యూత్ పేరు అయితే రాసుకోవచ్చు. దాంతో అయితే మనకి గణపతి హైట్ వచ్చేసి మనకు 18 feet దాకా అయిపోతుంది. 18 feet అని ఎట్లా చెప్తున్నా అంటే గణపతి హైట్ వచ్చేసి మనకి 18 feet. అండ్ ఇక్కడ చంద్రబింబం చూసుకోవచ్చు 18 feet ప్లస్ ఉన్నది. ఇప్పటివరకు వీడియో వచ్చారు కాబట్టి నచ్చే ఉంటుంది. గణపతి ఎట్లా అనిపించిన కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. చెక్కు మట్టిలో వెళ్ళే ఒకసారి అయితే ఎట్లా అనిపించిందో కామెంట్ చేసేవాడు. మరి అట్లే అని బాయ్ ఇప్పుడు 2025లో ఇంత మంచి గణపతులు రెడీ అయినాయి వినీష్ కలర్స్ లో. ఇప్పుడే ఇట్లా రెడీ అయినాయి. మరి నెక్స్ట్ ఇయర్ ఏంటిది? నెక్స్ట్ ఇయర్ అసలు ఇక తగ్గేదే లేదు, ఆపేదే లేదు, తగ్గేదే లేదు. సో చూసుకున్నావా నెక్స్ట్ ఇయర్? కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఏ గణపతి బుకింగ్ చేసుకున్నారు, ఎప్పుడు వస్తున్నారు కూడా కామెంట్ చేయండి. ఇప్పటివరకు మేము చూపించిన వీడియోలో మీ గణపతి అయితే ఉంటాయి. ఇట్లా ఒక్కసారి జై గణేష్ అవార్డు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. ఒక్కసారి వినీష్ బాయ్ బాయ్ హనీ బాయ్ బాయ్ గణపతి బొప్ప మోరియా మంగళమూర్తి మోరియా జై బోల గణేష్ మహారాజ్ కి జై. సో గైస్ గణపతి బొప్ప మోరియా ఉంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో తోడు మళ్ళీ వస్తాం. జై శ్రీరామ్ జై గణేష ఉంటున్నాం. మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్.